ఒకరిద్దరు గ్రామాలలో ఉన్నాక వాళ్ళు చేయలేదు. ఇది శుభపరిణామంగా భావిస్తాను. ఎందుకంటే జగనన్న ఏ ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ పబ్లిక్ సర్వీస్ చేసిన స్థాపించినాడో, చంద్రబాబుకు అనుబంధ సంబంధమైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ చౌదరి గారు పిటిషన్ ఇచ్చి ఈరోజు ఎవరు కూడా పెన్షన్లు పంచేకి వాలంటీర్లకు లేకుండా ఈసీ గారు ఇచ్చినారు. దానికి తోడు వాళ్ళకి ఇప్పటి నుండి 4-5 సంవత్సరాల నుండి ఇస్తున్నటువంటి పెన్షన్ బుక్ కూడా దాన్ని తీసుకుపోకూడదు. ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి తీసుకుపోతే మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారు. ఎంతోమంది అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, విడో పెన్షను, వికలాంగుల పెన్షను, కొంతమంది బెడ్డెడ్ అయి ఉంటారు. వీళ్ళకందరికీ సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు వాలంటీర్లు పోయి పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఏ విధంగా వీఆర్ఓలతో పనిచేస్తాన్నాడో యాప్ చెట్ల కింద ఈరోజు అంటే జగనన్న గారు సచివాలయాలు కట్టించారు కాబట్టి ఆ సచివాలయాల్లో పంచేదానికి ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నాక 5:30-6 గంటలకే వాళ్ళ ఇంటికి పోయి లేపి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు పరిస్థితి వాళ్ళ ఆఫీస్కి వచ్చేదే 10:30-11 వస్తారు. ఎండలో కూడా అవాతాతలు పోయి పెన్షన్ తీసుకోవాలంటే లైన్లో నిలబడి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజే ఈ విధంగా ఉంటే రేపు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేస్తారు? వాలంటీర్ల వ్యవస్థ పైన జగనన్న మీద ఉన్నటువంటి కోపంతో వ్యవస్థల మీద పడి అతను ఎలక్షన్ కమిషన్లకు ఇవ్వడం జరుగుతుంది. అతను సంబంధించినటువంటి వాళ్ళతో ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే. ఈరోజు ఇంకా కొంతమందికి వాళ్ళు చెప్పేది ఏమంటే ఈ నెలతోనే పెన్షన్లు ఆగిపోతాయి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పెన్షన్ ఇస్తారనేది కూడా పుకార్లు షికార్లుగా తిరుగుతాను. నేను ఈరోజు గంగాదేవపల్లి గ్రామంలోకి పోతే ఏం నాయనా పెన్షన్ రావంటే అని అడుగుతాను. గతంలో ఎవరన్నా మేము గ్రామంలోకి పోతే మాకు పెన్షన్ రాలే, మా భర్త చనిపోయినాడు, ఇన్ని రోజులు అవుతుందంటే ఇంకా 2 నెలలు వస్తుందని భరోసా ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఎవరికి ఏమని భరోసా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎవరైనా కానీ రాజకీయాలు వేరు, వ్యవస్థలు వేరు, ప్రజల యొక్క సమస్యలు వేరు. ప్రజల యొక్క బాగోగులు చూసేదానికోసమే ఈ వ్యవస్థలన్నీ ఏర్పడినాయి. అలాంటి వ్యవస్థలను కూడా చిన్న భిన్నం చేస్తారు. మళ్ళా దానికి కూడా నిబంధనలు పెడతారు. మీకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, మీకు పాస్బుక్ ఉందా, అందువల్ల ఆ పాస్బుక్ తీసుకుపోతే మీకు పెన్షన్ ఇవ్వరు, అందువల్ల మీరు ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి నిబంధనతో ఉన్నారు. నేను మొన్న కూడా యాడికి కొత్తూరు అట్లా పోయినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి పొద్దున్న నుండి వాలంటీర్లు చాలా మంది ఫోన్ చేస్తారు, మాకేంటికి ఉద్యోగాలు మేము రిజైన్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్లలో కూడా మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఏ వ్యక్తికైనా కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం మీదనో వాళ్ళ వ్యక్తిగత మీదనో మాట్లాడితే ఎవరికైనా ఉంటుంది. ఒక వ్యవస్థ పైనే మాట్లాడే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడేదాన్ని. వీళ్ళేదో ఇంట్లో ఎవరు లేనప్పుడు మహిళలను ట్రాప్ చేస్తారనేది, లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారు. కాబట్టి నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో తారబెత్తు నుంటే నాంది పలుకుతుంది అనేది
నా ఆలోచన. కాన్షియన్స్ వైజ్ చేస్తారా లేకపోతే ఇంటర్తో ఆగుతున్న కూడా తెలియడం లేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కానీ జగనన్న ఉన్నటువంటి బలాన్ని కానీ తాడిపెత్తుంటే మొదలవుతాను. ఏంటంటే జగనన్న గతంలో చెప్పేవాళ్ళు, నాకు సైన్యం ఉంది ఒకటి, అదే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంది, ప్రజలకు ఏమందుతుంది అనేది సంక్షేమ పథకాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఉండనే కులాలు మతాలు చూడకోకుండా పార్టీలు చూడకోకుండా అతీతంగా పార్టీలకు అతీతంగా మేము ప్రజలకు అందిస్తున్నామనే భరోసా కూడా జగన్ చెప్తాంటే ఇక్కడ కింద ఉన్నటువంటి వాలంటీర్లు కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తాను. ఈరోజు తెలుగుదేశం నాయకులు వాలంటీర్ల మీద మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళు అదే విధంగా అనుకుంటే ఎంతమందికి పెన్షన్లు వచ్చేటివి, ఎంతమందికి స్కీములు వచ్చేటివి, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా దీవెన, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయి అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ వల్లే అందుతున్నాయి. అది ప్రజలు కూడా అది గమనించాలి. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మనం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటివి. ఈ వ్యవస్థ వచ్చినాక, జగనన్న ఈ వ్యవస్థ తెచ్చినాక మనం ఇంట్లో బయటికి కాలు పెట్టుకోకుండా మనం పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. గతంలో అయితే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పెన్షన్లు వచ్చినాయంటే సత్రాలు సాగుల చుట్టూ తిరగాల. ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుడు ఏడున్నాడని ఇదికే పరిస్థితి. వాడు పొద్దున్నే ప్యాంట్ వేసుకొని ముందు అనుకోలేదు, కానీ జన్మభూమి కమిటీలో తెలుగుదేశం నాయకులు ఏముండీ పరమోపని పెట్టినారు. వాడు తాగి బజార్లలో కాడ్సాడ శాఖను యాన్నో పంచాయతీలు కాడుంటే వాడిని ఎత్తుక్కుంటూ పోయి, అయ్యా నాకు పెన్షన్ కావాలా, నా భర్త చనిపోయినాడు, నాకు పెన్షన్ కావాలంటే 2000 మళ్ళీ 4 నెలలకు 5 నెలలకు చూస్తా అని చెప్పేవాడు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినాడు. అందువల్లనే ఈరోజు వాళ్ళ మనోభావం దెబ్బతినే వాలంటీర్లంతా వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసి జగనన్న ఎమ్మడి మేము ఉండాము, మేము కూడా సిద్ధము, రాజకీయాల్లోకి మేము కూడా ప్రవేశించి జగనన్న కానీ జగనన్న పార్టీని కానీ గెలిపించుకునే దానికోసం మేము త్యాగం చేస్తున్నామని ఈరోజు 340 మంది వాలంటీర్లు రిజైన్ చేయడం జరిగింది. వాళ్ళకు మీరు ఏ విధంగా భరోసా కల్పిస్తారు? రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ తరఫున ఏమైనా పదవులు ఇచ్చే కానీ వాళ్ళకు వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా కానీ వాళ్ళకి అవసరం వచ్చి నన్ను అడిగితే వాళ్ళకి ఏ విధమైన సాయం అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినాక ఇలాంటి వాళ్ళందరూ అర్హులైతే వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదైతే అర్హులు అవుతారో వాళ్ళకు ఏది లబ్ధి చెందుతారో అవన్నీ కూడా మేము మా ప్రభుత్వం తరఫున వచ్చాయి. నాకు సైన్యం ఉంది ఒకటి, అదే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంది. ప్రజలకు ఏమందుతుంది అనేది సంక్షేమ పథకాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ గుండనే కులాలు మతాలు చూడుకోకుండా పార్టీలు చూడుకోకుండా అతీతంగా పార్టీలకు అతీతంగా మేము ప్రజలకు అందిస్తున్నామనే భరోసా కూడా జగన్ చెప్తా అంటే ఇక్కడ కింద ఉన్నటువంటి వాలంటీర్లు కూడా అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులు వాలంటీర్ల మీద మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ వాళ్ళు అదే విధంగా అనుకుంటే ఎంతమందికి పెన్షన్లు వచ్చేటివి, ఎంతమందికి స్కీములు వచ్చేటివి, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇవన్నీ కూడా విద్యా దీవెన, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందుతున్నాయి అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ వల్లనే అందుతున్నాయి. అది ప్రజలు కూడా అది గమనించాల. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మనం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటివి. ఈ వ్యవస్థ వచ్చినాక, జగనన్న ఈ వ్యవస్థ తెచ్చినాక మనం ఇంట్లో బయటికి కాలు పెట్టుకోకుండా మనం పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. గతంలో అయితే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పెన్షన్లు వచ్చినాయంటే సత్రాలు సావిడ్ల చుట్టూ తిరగల్లా. ఓ పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుడు యాడున్నాడో అని ఎతికే పరిస్థితి ఉన్నది. వాడు పొద్దున్నే ప్యాంట్ వేసుకొని ముందు అనుకోలేదు, కానీ జన్మభూమి కమిటీలో తెలుగుదేశం నాయకులు ఏడుని పరంబోకొని పెట్టినారు. వాడు తాగి బజార్లలోనో కాడ్సాడ శాఖనో యాన్నో పంచాయతీల కాడుంటే వాడిని ఎత్తుక్కుంటూ పోయి,
అయ్యా నాకు పెన్షన్ కావాలా, నా భర్త చనిపోయినాడు, నాకు పెన్షన్ కావాలంటే 2000 మళ్ళీ 4 నెలలకు 5 నెలలకు చూస్తా అని చెప్పేవాడు. అంటే అధికారుల దగ్గరికి పోయినా కూడా చేయలేని పరిస్థితి ఆ రోజుల్లో జన్మభూమి కమిటీ చేసింది. అలాంటి వ్యవస్థలన్నీ తీసేసి ఈరోజు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినాడు. అందువల్లనే ఈరోజు వాళ్ళకు మనోభావం దెబ్బతినే వాలంటీర్లంతా వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసి జగనన్న ఎమ్మడి మేము ఉండాము, మేము కూడా సిద్ధము, రాజకీయాల్లోకి మేము కూడా ప్రవేశించి జగనన్న పార్టీని కానీ గెలిపించుకునే దానికోసం మేము త్యాగం చేస్తున్నామని ఈరోజు 340 మంది వాలంటీర్లు రిజైన్ చేయడం జరిగింది.